నిరంతర భగవద్ అనుసంధానము చేత ఎప్పుడు భగవంతుడితో అనుసంధానం అవుతూ ఉంటాడు. ఆ భావన పరంపరల చేత శౌచనిష్టతో ఉంటాడు, పవిత్రతని నిలబెట్టుకుని ఉంటాడు. ఆ నిలబెట్టుకున్న కారణము చేత ఆయన తేజస్సు, ఆయన ప్రకాశము, ఆయన భక్తి, ఆయనకి ఉన్నటువంటి ఈశ్వర విశ్వాసము, అవి ఏ శిష్యులకు శ్రీరామరక్ష. గురువుగారు నా శిష్యుడు చల్లగా ఉండాలి అని అనుకున్నాడు అనుకోండి, ఈశ్వరుడు కాపాడతాడు. మహానుభావ, నీ దర్శనం అటువంటిది. నువ్వేం పెద్ద దువ్వుకుని ఉండవు, ఆ జుత్తు మీద వ్యామోహంతో ఏం ఉండడు గురువు. ఏదో బక్క చిక్కిపోయిన శరీరంతో ఉరప్పంజరం బయటికి వచ్చేసి ధవళ ధవళములకు జనిదములతోడ అంటాడు వలసాని పెద్దన మనుచరిత్రలో. అలా మెరిసిపోతున్నటువంటి యజ్ఞోపవీతంతో చక్కగా విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు. విభూతి పెట్టుకోవడము అనేటప్పటికీ మీరు అలా విభూతి పెట్టుకోవడం అనేటటువంటిది వైదికమా అని అనుమానం పెట్టుకోకండి. విభూతి ధారణము పరమ వైదికము. భగవద్భక్తి తత్పరులైన వారందరూ విభూతి పెట్టుకుంటారు. ఊర్ధ్వపుండ్రధారణం ఎటువంటిదో విభూతి ధారణం అటువంటిదే. కాబట్టి మహానుభావ, శుభలక్షణ జగత్రయ గురో, మూడు లోకములకు గురువైనటువంటి వాడా, జరాదివర్జిత, వృద్ధాప్యము లేనివాడా. అదేమి బృహస్పతికి వృద్ధాప్యం ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? గురువు నిత్య యవ్వనుడు. గురువుగారి శరీరం బడలిపోతోంది, గురువుగారి శరీరం ముడతలు పడిపోతోంది, గురువుగారి శరీరం పడిపోతుందేమోనని శిష్యులు బెంగపెట్టుకుంటారు. ఎందుకని? గురువు ఒకసారి శరీరం నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, చెప్పేవాడెవరు, పలికేవాడెవరు? ఆ శరీరం ఇక పలకదు. బట్ శిష్యులకి బెంగేమో, గురువు నేను ఆత్మని అంటాడు. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ, ఆత్మచేత ధరింపబడింది ఈ శరీరం. కాబట్టి ఇంటికెళ్ళి లాల్చీ విప్పినట్టు, ఈ పంచె విప్పినట్టు విప్పేస్తాను, ఇది పడిపోతుంది ఒకనాడు, నేను ఎప్పుడూ ఉంటానంటాడు. ఎప్పుడూ ఉంటానన్నవాడు నిత్య యవ్వనుడు, దక్షిణామూర్తి పరమేశ్వరుడు. ఆ దక్షిణామూర్తి ఉపాసన చేత గురువు కూడా నిత్య యవ్వనుడు అవుతాడంటే ఆత్మగా నిలబడి ఉంటాడు. ఆత్మగా నిలబడి ఉన్నటువంటి గురువుకి వృద్ధాప్యము లేదు, జరని వర్జించినవాడు. శరీరము వృద్ధాప్యం చేత కబళింపబడిందేమో, ఆయన ఆత్మ కబళింపబడదు. కాబట్టి జరాదివర్జిత, అక్రోధ. అక్రోధ అంటే కోపము లేనివాడని కాదు, కోపం ఉన్నవాడే. గురువుకి కోపం ఉండి తీరాలి. ఎందుకు ఉండాలో తెలుసా? వ్యవస్థని చక్కబాటు చేయడానికి అదొక సాధనంగా తీసుకోవాలి. ఒక్కొక్కసారి పరిస్థితి చాలా హద్దు మీరుతోంది అని అనిపించింది అనుకోండి, గురువు కోపం నటించాలి. అది కేవలం ఆయుధం, దానికి వశపడిపోకూడదు గురువు. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కోపాన్ని వదిలిపెట్టేయగలగాలి. అందుకని కోపం నటించి ఒక్కసారి కన్నులు ఇలా తెరిచిలా అన్నాడు అనుకోండి, అంతే, మొత్తం వ్యవస్థ చక్కబాటు అవుతుంది. అప్పుడు ఇంక పట్టు కూర్చోకూడదు. పట్టు కూర్చుని ఉండిపోయాడు అనుకోండి, అలా దీర్ఘతమంగా ఉండిపోయింది అనుకోండి, క్రోధం అంటారు. అప్పటికి ప్రకటించి వెళ్ళిపోయి తన పనిలో తానుండి, వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ దారిలోకి వచ్చారు అనుకోగానే వదిలేయాలి. అది ఎందుకంటే ప్రేమ చేత. కోపం ఎందుకు నటించాలని అడిగారు, ప్రేమ చేత. తండ్రి కొడుకుని ఇలా అంటాడు అంటే నిజంగా కోపం ఉండే, కోపం ఉండి కాదు, వాడిని బాగు చేయడానికి అలా అంటాడు, నటిస్తాడు. గురువుగారు కోపము లేనివాడు కాదు, కోపమును నటిస్తాడు. ఆయన కోపమునకు వశుడైపోయి చాలా కాలం మనసులో పెట్టేసుకుని సాధించడం, అటువంటి పనులు గురువు చెయ్యడు. తండ్రి ఎలా ఉండాలో గురువు అలా ఉంటాడు. అందుకని కోపం ఆయనకి దిద్దుబాటు చేయడానికో సాధనం. ఆ దిద్దుబాటు జరగగానే ఆయన వదిలేస్తాడు. తండ్రి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. కాబట్టి అక్రోధ, క్రోధము లేనివాడా. గురుగ్రహం యొక్క వైభవాన్ని ఇలా వర్ణించిన కృతి ఎక్కడుంది నాకు చూపించండి. అంత గొప్ప స్తోత్రం చేశారు ముత్తుస్వామి దీక్షితారు. కచజనక, బృహస్పతి యొక్క కుమారుడు కచుడు. ఆ కచుడు శుక్రాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. కాబట్టి కచజనక, కచుని యొక్క కుమారుడా, మృత సంజీవిని విద్య నేర్చుకుని దేవతల్ని కాపాడాడు ఆ కచుడు. కాబట్టి కచజనక, ఆశ్రిత జనకల్పతరో, నిన్ను ఆశ్రయించిన వారందరికీ కూడా కల్పవృక్షము వంటి వాడా. కల్పవృక్షం కిందకెళ్ళి నించుని ప్రార్థన చేస్తే చాలా అనుగ్రహిస్తుంది. కల్పవృక్షం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూసారా? కల్పవృక్షం ఎలా ఉంటుందో మీరు చూడాలంటే ఒక్క మార్గం ఉంది. చిదంబరం క్షేత్రంలో దక్షిణామూర్తి దర్శనం చేస్తే దక్షిణామూర్తి సన్నిధికి ఎదురుగుండా ఉన్న గోడ మీద కల్పవృక్షం ఉంటుంది. కల్పవృక్షం ఎలా ఉంటుందో చూడాలంటే అదొక్కటే మార్గం.
కాబట్టి కల్పతరువుని గీసి ఉంచుతారు అక్కడ. తెలుపు ఎరుపు శుక్రశోణితముల చక్రం ఆ పావులు చుట్టుకున్నది, అది కూడా దక్షిణామూర్తి యొక్క కుడ్యం మీద చెక్కబడి ఉంటుంది. అద్భుతమైన మూర్తులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చిదంబరం పెడితే దర్శనం చెయ్యండి అవన్నీ. కాబట్టి నిన్ను ఆశ్రయించిన జనులకు కల్పతరువు వంటి వాడా, వారిని నీ యొక్క ఉపాసన బలము చేత గట్టెక్కించగలిగినటువంటి వాడా, పురారి గురుగుహ సమ్మోదిత. ఇది మర్చిపోరు ముత్తుస్వామి దీక్షితారు. ఎక్కడ చెప్పినా గురుగుహ సుబ్రహ్మణ్యానుగ్రహం గురించి మాట్లాడతారు. పురారి అంటే శివుడు. శివుడు చాలా జ్ఞానమునకు ప్రతీక. అందుకే జ్ఞానము దేని వలన కలుగుతుంది అంటే కేవలము శివానుగ్రహంగా జ్ఞానం కలుగుతుంది. అంతటి రాశీభూతమైన జ్ఞానమైనటువంటి పురారి అయిన పరమశివునకు గురుగుహ సుబ్రహ్మణ్యునకు సమ్మోదిత ఆనందమును కల్పించగలిగినవాడా. ఎందుకని? ఒక గురువు అంటే ఎప్పుడు దేని చేత ఆయనకి గౌరవం? గురువుగారి గౌరవం అంతా ఆయన యొక్క ఉపాసనా బలం, ఆయన యొక్క జ్ఞానము చేత ఆయనకి గౌరవం. గురుగ్రహం బృహస్పతి యొక్క జ్ఞానమునకు ఎవరిద్దరూ సంతోషిస్తారోట తెలుసా? శివ అనలేదు ఆయన, పురారి అన్నారు. పురారి అంటే ఏమిటో తెలుసా? 3 పురములను కాల్చినవాడు. 3 పురములు అంటే ఏమిటో తెలుసా? స్థూల సూక్ష్మ కారణ శరీరములు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు, 3 మీద ఉన్నవన్నీ కొట్టేసి 4వదైనటువంటి సాక్షిత్వమైనటువంటి స్థితికి తుర్యానికి తీసుకెళ్ళగలిగిన శివుణ్ణి పురారి అంటారు. అంటే ఆయన గురువులకు గురువు. అటువంటి శివుడు సంతోషిస్తాట బృహస్పతి యొక్క జ్ఞానాన్ని చూసి, ఆయన అనుష్ఠానాన్ని చూసి. సుబ్రహ్మణ్యుడో అసలే ఈశ్వరుడే, ఈశ్వర సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి సదాశివ బ్రహ్మ అని మనం పరమశివుణ్ణి స్తోత్రం చేస్తాం. అటువంటి మహాజ్ఞాని అయినటువంటి పరమేశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఒకనాడు ప్రణవానికి సంబంధించిన విశేషార్థం చెప్తానన్నారు. చాలా సంతోషపడ్డాడు శివుడు. ఇంతకుముందు నేను చాలా చెప్పా కదరా అన్నాడు. నాన్నగారు ఇంతకుముందు మీరు చెప్పిన వాటికన్నా భిన్నమైంది నేను చెప్తానండి అన్నాడు. అలా చెప్తావా? నేను చెప్పంది చెప్తావా? లోకంలో చాలా గొప్ప విషయం ఏది చెప్పు. ఇప్పటి వరకు శివుడు జ్ఞానంలో ఎవరి చేతిలో ఓడిపోలేదు. ఓడిపోవడం అంటూ జరిగితే మహాపండితుడికి ఓటమి ఎవరి చేతిలో ఉండాలంటే కొడుకు చేతిలోనే. కొడుకు చేతిలో ఓడిపోవడం పెద్ద సన్మానం, దాన్ని మించిన సన్మానం లేదు. ఇలాంటి కొడుకుని కన్నానని పొంగిపోతాడు. ఏదిరా చెప్పు ప్రణవానికి అర్థం అన్నాడు. నాన్నగారు ఏమనుకోకండి, చెప్పేవాడు పైన ఉండాలి, వినేవాడు కింద ఉండాలి, అలా కూర్చోండి, నేను పైన కూర్చుని చెప్తానన్నాడు. అబ్బో ఏమి ధర్మం రా, అలాగే కూర్చుంటానని కింద కూర్చున్నాడు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, మీరు కాట్పాడి జంక్షన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక ప్రత్యేకమైన ఊరు ఉంటుంది. అక్కడ ఏకాదశ గణపతులు భూమిలో ఉంటారు. ఒకానొకప్పుడు మహారాష్ట్ర మంత్రి రథంలో వెళ్ళిపోతుంటే రథచక్రం తగిలి నెత్తురు పైకి చిమ్మింది. ఆయన రథంలో రాత్రి అక్కడ ఉండిపోతే కల్లో కనబడి వినాయకుడు చెప్పాడు, ఇక్కడ ఏకాదశ వినాయకులు ఉన్నారు భూమిలో, నువ్వు దేవాలయం కట్టమని. అక్కడ దేవాలయం కట్టారు. మీరు ఆ దేవాలయం యొక్క గోడ మీద చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పరమశివుడికి ప్రణవోపదేశం చేస్తున్న రూపాన్ని చెక్కారు. అద్భుతమైన మూర్తి. మీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేయండి. షేన్పెక్కం అంటారు ఆ క్షేత్రాన్ని. అద్భుతమైన క్షేత్రం. ఆ గోడల మీద ఉన్న మూర్తులు చూడాలి, ఎంత గొప్ప శిల్ప విన్యాసమో. కాబట్టి పరమశివుడంతటి వాడికి ప్రణవోపదేశం చేస్తే శివుడు తెల్లబోయి అబ్బో చాలా బాగా చెప్పావురా అన్నాడు. పుత్రాదిచ్చేత్ పరాజయం, కొడుకు చేతిలో ఓడిపోయి పరమశివుడు పొంగిపోయాడు. ఇద్దరు అటువంటి జ్ఞానులు. అటువంటి జ్ఞానులైన శివుడు సుబ్రహ్మణ్యుడు కూడా బృహస్పతి యొక్క జ్ఞానాన్ని చూసి చాలా సంతోషిస్తారట. అబ్బా మహాజ్ఞానండి ఆయన అంటారట. కాబట్టి పురారి గురుగుహ సమ్మోదిత పుత్రకారక. ఈ కీర్తన గొప్పతనం ఏమిటో తెలుసా? కొడుకు పుట్టలేదని బాధపడేవాళ్ళు ప్రతి గురువారం నాడు ఈ కీర్తన పాడుకున్న ఇంట్లో చక్కటి సంగీత విద్వాంసులు, ఆ స్వరజ్ఞానం తెలుసున్న వాళ్ళు పాడినటువంటి ఈ కీర్తన విన్న గురువారం నాడు ఈ కీర్తన భగవంతుడి దగ్గర కూర్చుని పాడుకున్న కొడుకులు పుడతారు. ఎందుచేత అంటే కొడుకు పుట్టాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే, జాతకంలో గురుగ్రహం నడుస్తుంటే కొడుకు పుడతాడంటారు. కాబట్టి ఆ గురు మహాదశ నడుస్తుంటే, కాబట్టి పుత్రకారక, లోకంలో అందరికీ కొడుకు పుట్టాలనే కోరిక తీరేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడా, దీనబంధో,
దీనుడై కష్టాలలో చిక్కుకుని ఉన్నవాడు గురుగ్రహాన్ని స్తోత్రం చేస్తే చిక్కుల్లోంచి బయటకు వస్తాడు. కాబట్టి దీనబంధో పరాది చత్వారి వాక్ స్వరూప ప్రకాశిక పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని 4గా వాక్కు పైకొస్తుంది. ఆ 4గా పైకొచ్చేటటువంటి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటటువంటి 4గా ఉండేటటువంటి వాక్కుల యొక్క స్వరూపమైన వాడా, ఓ గురుగ్రహమా, నీవు దయాసింధో, నువ్వు దయకి సముద్రము వంటి వాడివి. నిరామయాయ, నిరామయాయ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దిగులు పట్టుకుందండి అంటారు కొంతమంది. ఎందుకంటే దిగులు అన్నారనుకోండి, ఏం చెప్పమంటారండి, ఇదిగో ఏదో కారణం చెప్తారు. దిగులుకి కారణాలు నేను మీకు ఉపన్యాసం చెప్పాలా? ఏదో చెప్తాడు, చెప్పి ఇదిగోనండి దానివల్ల దిగులు అంటాడు. ఆ దిగులు పోగొట్టగలిగినటువంటి లక్షణం ఉంటే, దిగులు మనో సంబంధం, శరీర సంబంధం కాదు. మనసుకి దిగులు ఉంటుంది, శరీరంలో ఆరోగ్యం బాగుంటుంది, కానీ మనసు దిగులుతో ఉంటుంది. ఆ దిగులు పోవాలంటే గురువారం నాడు ఈ కృతి ఈశ్వరుడి యొక్క మందిరంలో ఒకసారి చదివినా చాలు, తప్పులు లేకుండా. అంత గొప్ప కృతి. కాబట్టి నిరామయాయ అంటే మనోవ్యాధిని పోగొట్టగలిగిన వాడా, నీతికర్త్రే. పిల్లలు ఈ కీర్తన రోజు ఇంట్లో విన్నా, ఏమిటోనండి తప్పని తెలుసు కానీ నేను చేయకుండా ఉండలేకపోతున్నానండి అన్నవాళ్ళు ఈ కృతిని ఎక్కువ విన్నా, గురువారం నాడు చదివిన నీతి మార్గంలో బతకగలిగిన బలం వస్తుంది. నిరంకుశాయ విశ్వభర్త్రే. నిరంకుశాయ అంటే ఏనుగుని అంకుశం పట్టుకుని నడిపిస్తారు. అంకుశం చేతిలో అక్కర్లేకపోయినా గురువుగారు అలా నిలబడ్డారనుకోండి, అమ్మో గురువుగారు చూస్తున్నారు మనం తేడాపాడాగా ప్రవర్తిస్తే ఏమిటదే అంటే చాలు, గురువుగారి కోపం వస్తే అని భయంతో శిష్యులు జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి గురువుగారికి చేతిలో అంకుశం ఉండక్కర్లేదు, ఏనుగుని నడిపించినట్టు. ఆయన అలా నిలబడితే చాలు, అలా నిలబడుతుందంతే. లోకం నిలబడడం ఏమిటి, ప్రకృతి నిలబడుతుంది గురువుకి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకసారి పూర్ణాహుతి జరుగుతుంటే బయట విపరీతమైన మబ్బులు, కారు మబ్బులు కమ్మేసాయి, ఎక్కడ లేని వర్షం పడిపోవాలి. పూర్ణాహుతి ఆగిపోయేటట్టుంది. వారు కుటీరంలో ఉన్నారు, వెళ్ళి చెప్పారు, అయ్యా పూర్ణాహుతి ఆగిపోయేటట్టుంది, గాలేసేస్తోంది, విపరీతమైన మబ్బులు, కుండపోత కురిసేస్తుందని. వారు బయటికి వచ్చి చూశారు ఆకాశం వంక, ఇంకా 2 నిమిషాల్లో పడిపోతుంది. సత్యదండాన్ని పైకెత్తి విన్యాసం చేశారు, ఒకసారి ఇలా చూపించారు, చూపించి చెయ్యండి పూర్ణాహుతి అన్నారు. ఆగిపోయిందంతే, గాలి ఆగిపోయింది, వాన ఆగిపోయింది, అయిపోయింది పూర్ణాహుతి. కాబట్టి వారి సంకల్పము చేత ఏ భూతమునైనా సరే వారు శాసించగలరు, పంచభూతములను కూడా. ఇక వారికి సామాన్య జనులు భయపడితే ఆశ్చర్యమే ఉంది, వారి మాట చేత నడిపించగలరు, అంతటి దక్షత కలిగినటువంటి వారు. కాబట్టి నిరంకుశాయ విశ్వభర్త్రే, విశ్వమునకంతటికీ భర్త అయి భరించగలిగిన వాడా. నిరంజనాయ, నిరంజనాయ అన్న మాటకి అనేకమైన అర్థాలు. ప్రధానంగా ఏమిటంటే కటిక చీకటి యందు ప్రకాశించే దీపం. వెలుతురుగా ఉన్నప్పుడు పెట్టిన దీపానికి పెద్ద విలువ ఉండదు. కటిక చీకట్లో చిన్న దీపం ఉందనుకోండి, దాన్ని మించిన ఆసరా మీకు ఇంకా లేదు. అంధకారమునందు పడిపోయి ఉన్నప్పుడు మీకు కనపడేటటువంటి దీపపు శిఖ, ఆ దీప శిఖి మహానుభావుడు బృహస్పతియే. ఆయన అనుగ్రహాన్ని కోరుకున్న వాడికి తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానపు చీకట్లలోంచి జ్ఞానం వైపుకి చెయ్యి పట్టి నడిపిస్తాడు. గురుస్వరూపమై మీ ఎదటకి గురువుగారి రూపంలో వచ్చి మిమ్మల్ని మంచి పదం వైపుకి నడిపించగలిగినటువంటి వాడు. కాబట్టి నిరంజనాయ భువనభోక్త్రే, నిరంశాయ మఖప్రదాత్రే. ఆయన సమస్తమైనటువంటి యజ్ఞ యాగముల యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలమును మీకు ఇప్పించగలిగినటువంటి దక్షత కలవాడు. ఎందుచేత ఒక తీర్థము యొక్క వైభవం ఏమిటో చెప్పి ఆ తీర్థంలో ఎలా స్నానం చేయించాలో అలా స్నానం గురువు చేయించాడు అనుకోండి, మీరు పొందలేరు. కొన్ని కోట్ల జన్మలలో మీరు చేసుకోలేని పుణ్యము మీ ఖాతాలో పడిపోతుంది. అన్ని యజ్ఞయాగాదులు చేసిన ఫలం వేస్తారు. కాబట్టి అన్నిటి ఫలమును గురువు సమకూర్చగలడు. ఆయన తెలిసి ఉన్నవాడు కనుక దేని యందు ఏది ఉన్నదో ఆయనకి తెలుసు. అది మీకు అందించి మిమ్ము ఉద్ధరించగలిగిన వాడు కనుక అటువంటి మఖప్రదాత్రే, అటువంటి గురుగ్రహమా బృహస్పతి నీకు నమస్కారం.
గురువుకి నమస్కారంతో మొదలుపెట్టాలి. అందుకని మళ్ళీ పూర్తి చేసినప్పుడు కూడా బృహస్పతే తారాపతే బ్రహ్మజాతే నమోస్తుతే. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు కూడా దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధిత శిష్యాచార్యత తదైవ పితృపుత్రాత్మనాభేదత స్వప్నే జాగ్రతి వా ఏష పురుషో మాయాపరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఎక్కడెక్కడ దక్షిణామూర్తి పేరెత్తితే అక్కడక్కడ ఆయన వెంటనే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం నమస్కారం అన్నారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివ్యుద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేమాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. గురువు పేరెత్తితే నమస్కారం. మహానుభావుడైన ముత్తుస్వామి దీక్షితర్ పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును కలిగిన వారు కాబట్టి అంత గొప్ప కీర్తన రచించి గురుగ్రహం యొక్క అనుగ్రహం తన శిష్యుడికి కలిగేటట్టుగా చేసి ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం చేత శూలవ్యాధి పోయేటట్టు చేశారు. శిష్యుడిని ఉద్దేశించి కాదు, సమస్త జాతికి ముత్తుస్వామి దీక్షితర్ అందించిన కానుక. ఇంకా గొప్ప కానుక ఆయన ఇచ్చింది ఏమిటో తెలుసా? శనీశ్వరుడి పేరు చెప్తే మనం భయపడిపోతాం. కారణం ఏంటంటే కష్టాలు పెట్టేస్తాడండి అంటాం. అసలు శనీశ్వర గ్రహ తత్వాన్నంతటినీ చెప్పారు శిష్యుడి కోసమే. గురుగ్రహం శనిగ్రహం కోసమని ఆయన కృతి చేశారు. చేసినప్పుడు ఆ కృతి చెప్పి ఇది పాడుకో అన్నారు. అది పాడుకున్నాడు. శనీశ్వరానుగ్రహం కలిగింది. శనీశ్వరానుగ్రహాన్ని ఎలా పొందవచ్చు? ఏలినాటి శని నడుస్తోందనుకోండి, భయపడిపోక్కర్లేదు. శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించేటట్టుగా మీరు మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చో ముత్తుస్వామి దీక్షితర్ వారు ఒక అద్భుతమైనటువంటి కృతిని మనకు అందించారు. ఒక్కసారి మీకు అది కూడా నేను వినిపిస్తాను. ఈ రెండిటి వలన శిష్యునికి కలిగినటువంటి ప్రయోజనాన్ని చూసి నవగ్రహముల మీద ఇచ్చారు ముత్తుస్వామి దీక్షితర్ లోకానికి అంతటికి. అంత గొప్ప కీర్తనలు చేశారు. దక్షిణామూర్తి స్తోత్రం చేసి శంకర భగవత్పాదులు ఎంత ఉపకారం చేశారో ముత్తుస్వామి దీక్షితర్ వారు ఈ జాతికి అంత మహోపకారం చేశారు తన కృతుల ద్వారా. దివాకరతనూజం, శనీశ్వరుణ్ణి పిలుస్తున్నారు. దివాకరతనూజం, దివాకరుడు అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడి యొక్క కుమారుడా. శనైశ్చరం, శనైశ్చరం అంటే శనైహి శనైహి చరహ, మెల్లగా మెల్లగా నడుస్తాడు కాబట్టి ఆయనకి శనైశ్చరం అని పేరు. ఆయనకి శనీశ్వర లేదు, ఈశ్వర శబ్దం ఉండదు గ్రహాలకి. గ్రహాలకి ఈశ్వరత్వం లేదు. ఈశ్వరుడు చెప్పినట్టు గ్రహాలు ప్రవర్తిస్తాయి. నేను శనీశ్వర, శనీశ్వర లేదు, తప్పది. ధీరతరం, అపారమైనటువంటి ధైర్యం ఉన్నవాడు. ధీర అంటే బుద్ధి కలిగినటువంటి వాడు. సంతతం చింతయేహం, ఎల్లప్పుడూ నిన్ను నేను చింతన చేస్తూ ఉంటాను. భవాంబునిధౌ నిమగ్న జానానాం భయంకరం, ఎవరి పట్ల శనీశ్వరుడు భయంకరుడై ఉంటాడో తెలుసా? అష్టమ శనిలో ఉన్నప్పుడు కానీ, ఏలినాటి శనిలో ఉన్నప్పుడు కానీ యథార్థానికి మీరు జపాలు చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, దానాలు చేసుకోండి, అది కాదు. విరుగుడు ఎక్కడుందో ముత్తుస్వామి దీక్షితర్ గురుపీఠం మీద కూర్చుని లోకానికి చెప్తున్నారు. ఎవడు సంసారమునందు మునక వేసి ఎప్పుడు సంసారం 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 అని కొట్టుకుంటున్నాడో వాడిని నలిపేస్తాడు. వాడు చేతికి దొరికిన పురుగు శనీశ్వరుడికి. దీని భవాంబునిధౌ నిమగ్న జానానాం భయంకరం, సంసారమునందు ములిగిన వాణ్ణి నలుపుతాడు. అతి క్రూర ఫలదం, అతి క్రూరమైనటువంటి ఫలములన్నీ వాళ్ళకే ఇస్తాడు. భవానీశ కటాక్ష పాత్రభూత భక్తిమతాం అతిశయ శుభఫలదం. భవానీశ కటాక్ష పాత్రభూత, భవానీ అంటే అమ్మ పార్వతీదేవి. పార్వతీపతి అయినటువంటి పరమశివునికి భక్తుడై ఎవడున్నాడో, ఎవడు శనీశ్వరుడు బాధ పెడుతున్నప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తున్నాడో, శివ పూజ చేస్తున్నాడో, శివ స్తోత్రం చేస్తున్నాడో, పరమశివుని పట్ల భక్తితో ప్రవర్తిస్తున్నాడో అటువంటి వాడికి క్రూర ఫలితాలను ఇవ్వడం మానేసి అతిశయ శుభ ఫలదం, బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇచ్చేస్తాట. ఏలినాటి శని ఉంది, వాడు అలా తిరుగుతూ ఉండాలి ఎప్పుడు ఏదో పని మీద. వాడు ఎప్పుడూ ఏదో పని మీద తిరగవలసిన వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడూ క్షేత్ర దర్శనాలు, ఉపన్యాసాలు, పేర్లు పెట్టి తిరుగుతుంటాడు. ఏమైంది ఇప్పుడు? వాడు పూర్వం చూద్దామని చూడలేకపోయిన క్షేత్రాలన్నీ ఇప్పుడు దర్శనం చేస్తాడు.
భగవంతుడి గురించి అదే పనిగా ఎన్నో చోట్ల చెప్పి బడలిపోతూ ఉంటాడు. బడలిపోతే బడలిపోయాడు, లౌకికమైన వ్యవహారాల మీద బడలిపోలేదుగా. పరమేశ్వర సేవ చేసేవారి యందు మరింత ప్రీతి వహించి శుభ ఫలితములను ఇస్తాడు. ఇది ఆయన విరుగుడు అక్కడ చెప్పారు. ఆ మాటకి శనీశ్వరుడు ప్రీతి చెందుతాడు. కాబట్టి కాలాంజన కాంతియుక్త దేహం, కన్నులకు పెట్టుకునేటటువంటి కాటుకు ఎలా ఉంటుందో ఆయన శరీరం అలా ఉంటుంది. అందులోంచి కాంతులు వస్తుంటాయిట. అంత నల్లని శరీరం ఉన్నవాడా. కాల సహోదరం, సూర్యభగవానుడికి ఇద్దరు మగపిల్లలు, ఒకరు యమధర్మరాజు, ఒకరు శనీశ్వరుడు, ఒక ఆడపిల్ల యమునా నది, ముగ్గురు పిల్లలు. కాబట్టి కాల సహోదరం, యమధర్మరాజు గారి యొక్క సోదరుడా. కాకవాహం, కాకిని వాహనంగా పుచ్చుకొని తిరిగేటటువంటి వాడా. కాకి మీద వెడుతుంటాడు యమధర్మరాజు గారు, ఆయన నలుపు, ఆయన వాహనం నలుపు. కాకవాహం, నీలాంశుక పుష్పమాలావృతం నీలరత్న భూషాలంకృతం. మహానుభావ, ఇక్కడ కాదు, మీరు చిత్తూరు దాటిన తర్వాత ద్రవిడ దేశం తమిళనాడు బార్డర్లోకి ప్రవేశించే ముందు ప్రత్యేకమైన క్షేత్రం ఒకటి ఉంది. అది కంచికామకోటి వారి పరిపాలనలో ఉంది. అది ఎంత గొప్ప క్షేత్రం అంటే, మీరు ఆ క్షేత్రంలోకి ప్రవేశిస్తే 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉంటాయి ఆ దేవాలయంలో. ఆ గ్రహాన్ని ఏ రంగు బట్ట కట్టుకోవాలో ఆ బట్ట కట్టుకుంటాయి. దానికి ఏ చెట్టు ప్రీతో ఆ చెట్టు అక్కడ నాటి ఉంటుంది. ఆయనకి ఏ ధాన్యంతో ప్రీతో ఆ ధాన్యం అక్కడ పోసి ఉంటుంది. ఏ హోమం చేస్తే ప్రీతి చెందుతాడో ఆ హోమం చేస్తూ ఉంటారు అక్కడ. అటువంటి బట్టలు కట్టించుతారు, అటువంటి ఆభరణాలు వేస్తారు. చూసి తీరాలి మీరు, అంత గొప్పగా ఉంటుంది. నాకు పేరు జ్ఞాపకం లేదు, కానీ చిత్తూరు నుంచి తమిళనాడులోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది ఆ క్షేత్రం. కాబట్టి ఆయన నీలాంశుక పుష్పమాలావృతం నీలరత్న భూషాలంకృతం, నీలమైనటువంటి బట్టలు కట్టుకుని ఉంటాడు. నీలంగా ఉండేటటువంటి ఆభరణ విశేషములను ధరించి ఉండేటటువంటి వాడా. మాలిని వినుత గురుగుహ ముదితం. మాలిని అంటే గౌరీదేవి, పార్వతీదేవి. ఆ పార్వతీదేవి వినుత, పార్వతీదేవి చాలా ప్రీతి చెందేది ఎవరి పట్ల అంటే సుబ్రహ్మణ్యుడి పట్ల. పార్వతీదేవి చాలా ప్రీతి చెందేటటువంటి ఆవిడ కుమారుడైనటువంటి గురుగుహ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ముదిత ప్రీతి పాత్రమైన వాడా. ఎక్కడా అది మర్చిపోరాయన, సుబ్రహ్మణ్య సంబంధం తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి గురుగుహ ముదితం మకర కుంభరాశినాథం. మకర రాశికి కుంభరాశికి ఆయన నాథుడు. కాబట్టి మకర కుంభరాశినాథం. తిల తైల మిశ్రితాన్న దీపప్రియం. నువ్వులు కలిపినటువంటి అన్నం ఆయనకి ప్రీతి కాదు. ప్రత్యేకంగా దీపం పెడతారు. మరీ కష్టాలు ఎక్కువైపోతే ఏం చేస్తారంటే, నల్ల నువ్వులు అన్నం కలిపి ఆ నల్ల నువ్వులు కలిసినటువంటి అన్నం మీద నువ్వుల నూనె పోసినటువంటి దీపం వెలిగించి పెడతారు. పెడితే ఉత్తర క్షణంలో ఉపశాంతి కలుగుతుంది అని శాస్త్రవాక్కు. కాబట్టి నువ్వుల అన్నం మీద పెట్టిన నువ్వుల నూనె దీపము చేత ప్రీతి పొందేవాడా ఒక అర్థం. నువ్వులు కలిసిన అన్నము నువ్వుల నూనె దీపములకు ప్రీతి చెందేవాడా అని ఒక అర్థం. కాబట్టి తిల తైల మిశ్రితాన్న దీపప్రియం దయా సుధా సాగరం. అపారమైన దయ కలిగిన వాడా. ఎవరు భగవద్భక్తుడై ఉన్నాడో వాడి జోలికి రానివాడా. ఎవరు నిన్ను స్తోత్రం చేస్తున్నాడో వాడిని దయతో చూసేవాడా. నిర్భయం, భయము లేనివాడా. కాలదండ పరిపీడిత జానం. ఆయన గబగబా నడవడు. శనీశ్వరుడు చాలా మెల్లిగా నడుస్తాడు. అందుకే మిగిలిన గ్రహాలు చాలా తొందరగా వెళ్ళిపోతాయి, వాటి సంచారం తక్కువ ఉంటుంది. కానీ ఈయన మాత్రం చాలా కాలం ఉంటూ ఉంటాడు నడిచినప్పుడు. ఎందుకు అలా ఉండిపోతాడు అంటే ఒక్కటే కారణం, ఆయన కాలదండం పట్టుకుంటాడు చేత్తో. కాలదండం యొక్క బరువు వల్ల ఏమైపోయిందంటే ఆయనకి పైన బరువు ఎక్కువై మోకాళ్ళు అరిగాయి. మోకాళ్ళు అరగడం వల్ల ఏమైందంటే మోకాళ్ళు నొప్పులు వచ్చాయి శనీశ్వరుడికి. మోకాళ్ళు నిప్పులు రావడం వల్ల తొందరగా నడవడు. అందుకని కాళ్ళదండ పరిపీడిత జాను, మోకాళ్ళ నొప్పులు వచ్చి తొందరగా నడవలేకపోయినటువంటి బరువైన కాలదండమును చేత పట్టి నడిచేవాడా. కామితార్థ ఫలద కామధేను. ఎవరు నిన్ను స్తోత్రం చేశారో, ఎవరు శివభక్తులై ఉన్నారో వారికి కోరికలు తీర్చడంలో కామధేనువు వంటివాడా. కాలచక్ర భేద చిత్రభాను. కాలచక్రమునందు భేదమును కల్పించడంలో నువ్వు సాక్షాత్తు భానుని వంటివాడా. అంటే కాలము పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఇలా మారుతుంటుంది కదా, అలా మార్చగలిగే భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా మార్చి సుఖదుఖములను ఇచ్చేటటువంటి వాడా.
కల్పిత ఛాయాదేవి సూను. ఛాయాదేవి సంజ్ఞాదేవి చేత కల్పింపబడింది. సూర్య చరిత్రలో చెప్తారు అది. ఆ సంజ్ఞాదేవికి పుత్రుడుగా జన్మించినటువంటి